హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వావ్, మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. ఈ కచ్చా మామిడికాయలతోటి చాలా కమ్మని రెసిపీస్ని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కచ్చా మామిడికాయలతోటి ఒక మంచి రెసిపీని పరిచయం చేస్తాను. అదేంటంటే మామిడికాయ పచ్చడి. ఊరగాయ అంటారు కదా, అది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుందని చెప్పాలి. సో ఈ కచ్చా మామిడికాయలతోటి ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీ వేలో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సంవత్సరం పాటు నిల్వగా ఉండే పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. చలో. అందుకోసం ముందుగా కచ్చా మామిడికాయల్ని వాటర్ తోటి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఒక పొడి క్లాత్ తీసుకొని తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తడి లేకుండా తుడుచుకున్నాక ఈ మామిడికాయలని ఇలా వీడియోలో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మొత్తం కూడా 1/2 kg ముక్కలు అన్నమాట. అదేవిధంగా 20 నుండి 30 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ఈ బౌల్ కూడా తడి లేకుండా చూసుకోండి. ఇందులోకి 1 టీ గ్లాస్ కారపొడి, 1/2 టీ గ్లాస్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 1 టీ స్పూన్ ఆవ పొడి కూడా వేసుకొని పొడులన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకొని ఉప్పు కారం మొత్తం కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోంచి కొంచెంగా తీసుకొని మీరు పోపుని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి పోపు అనేది వెంటనే పెట్టుకుంటున్నాను. పోపు ఎలా పెట్టుకోవాలో కూడా మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. చలో వచ్చేసేయండి. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు పోపు అనేది ఒకటేసారి పెట్టుకోవద్దండి. అలా పెట్టుకుంటే పచ్చడి నల్లగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెంగా తీసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక కడాయిలోకి 1 టీ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం కూడా చల్లారిన తర్వాత మాత్రమే మనం కలుపుకున్న ముక్కలోకి యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే ముక్కలు మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. పోపు చల్లారింది కాబట్టి మన ముక్కల్లోకి యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి ఊరిన తర్వాత వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా, ఆ కిక్కే వేరండి. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీలో చేశాను కాబట్టి పోపు అనేది వెంటనే యాడ్ చేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే మనం ఉప్పు కారం ఇంకా అన్ని పౌడర్స్ కలిపిన ముక్కల్ని ఒక ప్లాస్టిక్ ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే సంవత్సరం పాటు నిలువగా ఉంటాయి. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని పోపుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ మొత్తం కూడా ముక్కలకి చక్కగా పట్టుకున్నాక మూత పెట్టి ఒక రోజు కానీ సగం రోజు ఊరనివ్వాలి. పచ్చడి ఊరితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. 15 గంటల తర్వాత చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. సో ఇప్పుడు ఆయిల్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. పచ్చడి కొంచెం ఊరింది. సో ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలువగా ఉంటుంది. కానీ తడి లేకుండా చూసుకోండి. మీరు ఏ వస్తువులు యూస్ చేసినా కూడా పచ్చడి చేయడానికి తడి లేకుండా చూసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో మామిడికాయ పచ్చడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో. మీరు కావాలంటే ఈ పచ్చడికి పైనున్న పొట్టు తీసేయచ్చు, లేదంటే పొట్టు ఉండి కూడా చేసుకోవచ్చు. ఇంకా మధ్యలో ఉన్న టెంక కూడా యూస్ చేసుకోవచ్చు పచ్చడి చేయడానికి. హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ని నా కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.